వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బైరి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు అల్లు ఆర్మీ ట్యాగ్ రిమూవ్ చేయాలని చెప్పేసి ఒక 2 days 5 days ఫైట్ చేశారు, కానీ అది జరగలే. అండ్ మీరు రీసెంట్ గా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటి అసలు? మీరు 5 days కాదండి, నేను November 29th నుంచి November 29th రోజు మేము రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పిఎస్లో సిఐ సైదుల్ గారికి గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుంచి అల్లు అర్జున్ గారి పైన అల్లు అర్జున్ ఆర్మీ ట్యాగ్ తీశారని చెప్పని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మా పోరాటం అనేది ఇంకా కొనసాగుతుంది. దాదాపు అన్ని మీడియా వాళ్ళు కూడా మీలాంటి అందరు మీడియా వాళ్ళు కూడా అందరు మాకు సపోర్ట్గా, ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. ఆర్మీ అనేది దేశానికి సంబంధించింది, దేశ రక్షణ కోసం సంబంధించిన ఆర్మీ కాబట్టి ఇందులో ఎలాంటి భేషజాలు పోకుండా అల్లు అర్జున్ గారు ఆర్మీ ట్యాగ్ తీశారని చెప్పని మేము అనేక మాధ్యమాల ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా నేను అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేశాము. ఎస్ సార్, మీరు మీ సినిమా పుష్ప 2 వరకు మీ యాక్టింగ్ వైజ్ చాలా బ్రిలియంట్గా ఉంది. అయితే బట్ మీరు ఒక ఎత్తు ఎదుగుతున్నప్పుడు యూ షుడ్ బి రియలిస్టిక్, యూ షుడ్ బి ప్రాక్టికల్, మళ్ళీ వెరీ డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పి మేము కొరడం జరిగింది. అలాగే మీరు అల్లు అర్జున్ ఆర్మీ ట్యాగ్ అని తీసేస్తే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది సొసైటీకి అని చెప్పని మేము నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా మేము పోస్ట్ చేయడం జరిగిందండి. అంటే అక్కడి నుంచి అన్న మీకు రియాక్షన్స్ వచ్చాయా? రియాక్షన్ ఏం రాలేదు, వెయిటింగ్. మనకి ఏంటంటే ఇప్పుడు రియాక్షన్స్ వస్తే రావని కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనము మేము పెట్టిన కేసు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు మీరు విశ్లేషించుకోండి. అక్కడ అనేక రకాలు, ఇప్పుడు మనము దీన్ని 3గా విభజించాలి. 1 అల్లు అర్జున్ గారు, 2 ఆర్మీ సంబంధించింది, 3 ఆయన ఫ్యాన్స్ సంబంధించింది. 1 అల్లు అర్జున్ గారు నో డౌట్ ఈజ్ అన్ వెరీ గుడ్ యాక్టర్, ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. నేను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ నేను. అయితే అల్లు అర్జున్ గారు ఒకటి ఏంటంటే ఆయన ఎప్పుడైతే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒదిగి ఉండాలి. అక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్స్, వివిధ విభాగాల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అసలు అంటే అతనిలోని పరిపక్వత అంటారు చూడండి, అంటే మెచ్యూరిటీస్. సో వెన్ ఎనీ పర్సన్ ఈజ్ రీచింగ్ హైట్స్, he should be very polite, very down to earth, and he should be ప్రతి అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిందో అందరితో కూడా సౌహృద్భావ వాతావరణం ఉండాలి. సో అదొక ఆస్పెక్ట్. 2ది ఆర్మీ సంబంధించి అల్లు అర్జున్ గారు అనేక సందర్భాల్లో నా ఆర్మీ ఉంది, నా ఆర్మీ, నా లవ్ యూ ఆర్మీ, నా ఆర్మీ అని అతను హీస్ ప్రొవోకేటింగ్. ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ అన్నప్పుడు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10-15 వేలు ఉద్యోగం చేస్తూ అతని ఫ్యాన్ ఇప్పుడు 1240 రూపాయలు టికెట్ కొని చూసిన సినిమా. సో సినిమా ప్రాస్పెక్ట్ అంతవరకు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఏమైతుందంటే ఆర్మీ అంటే ఈజ్ ప్రొవోకేటింగ్, ఐదర్ ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ ద ఫ్యాన్స్. చెప్పండి, ఇప్పుడు అంత టికెట్ రేట్, ఇప్పుడు మీకోసము పరితపించేది మీ ఫ్యాన్స్. మరి మీ ఫ్యాన్స్ కోసం మీరు అంత టికెట్ పెడితే చూసి అయినా సరే పోనీ అని చెప్పండి. చూసినందుకు అక్కడ ఏం జరిగింది మీరు చూసారు పరిణామాలు. పాప అనవసరంగా అక్కడ ఒక లేడీ ప్లస్ వాళ్ళ బాబు ఇప్పుడు సీరియస్ ఉన్నాడు, రేవతి గారు అని చెప్పండి, సంధ్య థియేటర్ దగ్గర ఆ తొక్కిసలాట్లో అల్లు అర్జున్ గారు రావడం, అక్కడ సందర్భంలో తొక్కిసలాట జరగడం. అయితే అందులో చూడండి, ఇప్పుడు మనము అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ఆయన పుష్పకి ముందు, పుష్ప తర్వాత ఆయన స్టార్డమ్ వేరు, నేషనల్ లెవెల్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరో అయింది ఇప్పుడు. సో అల్లు అర్జున్ గారు ఆ సంధ్య థియేటర్ రావడము, అక్కడ జరిగిన పరిణామాలలో అక్కడ రేవతి అనే ఒక ఆమె ప్లస్ వాళ్ళ కొడుకు సీరియస్గా ఇప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు 72 hours గడిస్తే కానీ తెలియదంట అంత సీరియస్ ఉన్నట్ట బాబు. సో అతను మంచిగా అని చెప్పని నేను కోరుకుంటున్నాను. అయితే సినిమాకి వచ్చారు, మూవీకి అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ బాబు అని చెప్పిన ఆమె తీసుకొచ్చినారు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ చూసిన సందర్భంలో అందరూ అక్కడ రియాక్ట్ అవ్వడం పబ్లిక్. సో అక్కడ ఒక జరిగిన అల్లజడిలో తొక్కిసలాట జరిగి స్పాట్లో ఆమె చనిపోవడం, బాబు సీరియస్ ఉండము. ఇప్పుడు ఇంత జరిగిందండి. ఇంత జరిగినందుకు ఇప్పుడు ఆ సినిమా చూసానికి వచ్చినందుకు ఇలా ఆ పరలోకాలకి వెళ్ళిపోయింది ఆమె. సో ఇప్పుడు ఆ బాబుకి కన్న తల్లిని తెచ్చి ఇవ్వగలుగుతారా? ఈ సమాజంలో మేము అదే సినిమాని సినిమాగా చూడాలి. మనం ఫ్యాన్స్, ఎస్ మనం అతని నుంచి అల్లు అర్జున్ గారి నుంచి పాజిటివ్ తీసుకోవాలి. నేను అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ తీసుకున్నా. ఏంటంటే ఆయన మొన్న ఒక ఓటీటీ ఛానల్లో ఒక సబ్జెక్ట్ వరకే ఏదైనా కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫాదర్కి సంబంధించి కానీ ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించి కానీ ఒక సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ఏదన్నా మాకు అంటే ఆ ఉండే సబ్జెక్ట్ వరకే, తర్వాత రిలేషన్స్ వేరు అని చెప్పారు. సో అలా అల్లు నుంచి ఒక పాజిటివ్ తీసుకుని, ఎస్ కరెక్టే, అల్లు అర్జున్ గారు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు నాకు
ఇప్పుడు తేజ గారు ఉన్నారు, నాకు ఒక సబ్జెక్ట్ మీద మాకు కొంత తర్వాత తేజ గారితో రిలేషన్షిప్ మళ్ళీ మాకు వేరు ఉంటుంది, అలా మా ఫ్యామిలీతో కూడా అంతే. సో ఏదైనా కానీ సొసైటీతో కూడా అంతే. సో మనం అంత మాత్రాన మనం అల్లు అర్జున్ గారు ఈజ్ అ టాప్ మోస్ట్ స్టార్. సో అలా కొన్ని అతను వెన్ ఈజ్ గోయింగ్ టు హయ్యర్ హైట్స్ ఈ షుడ్ బి వెరీ డౌన్ టు ఎర్త్. సో అతను అక్కడ గ్రహించి ప్రాక్టికల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి. అంటే సినిమా వరకే ఏ సొసైటీకి మనం ఏం చేయాలి, ఏంది మన ఫ్యాన్స్ కి మనం ఏం చెప్పాలి, ఫ్యాన్స్ కి మంచి మెసేజ్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను, అతను ఈజ్ అ ఫైటర్. ఐ మీన్ ఒక మంచి ఏమంటారు ఒక మంచి స్థితితో పైకి వచ్చిన ఆయన, ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ ఒక టాప్ పొజిషన్కి వచ్చింది. సో మనం కూడా మనకున్న పరిమితుల్లో మనం ఒక మంచిగా ఏమంటారు సమాజానికి ఒక మంచి చేయాలని చెప్పని నేను గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజంలో నా వంతు బాధ్యతగా ఈ హరితహారంలో కానీ వనమోత్సవంలో కానీ అనేక రకాల మొక్కలు నాటడం జరిగింది. మొన్న పల్లవి మోడల్ స్కూల్స్ లో దాదాపు 23 బ్రాంచెస్ లో 10,000 మొక్కలు నాటించడం జరిగిందండి మా ద్వారా. అలాగే వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంబంధించి అనేక కార్యక్రమాలు చేసినాం. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. సో మేము అల్లు అర్జున్ గారికి ఏంటంటే వాళ్ళ నుంచి మేము స్ఫూర్తి తీసుకుని ఇలాంటి అంటే మీరు కూడా సార్ అల్లు అర్జున్ గారు మీరు వెన్ యూ బికమ్ టాప్ స్టార్ మీరు సమాజానికి కూడా ఒక మంచి అందరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీ ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి బయట అల్లు ఆర్మీ వల్లే అక్కడ చనిపోయింది తొక్కిసలాట్లు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఆర్మీ. సో అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంత టాప్ స్టార్ అయినాక ఆ ఆర్మీ ట్యాగ్ ఏదైతుందో ఆ ఆర్మీ అనేది అసలు అక్కడ ఏమైతుందంటే హీఈస్ ప్రొవోకేటింగ్ హిస్ ఫ్యాన్స్. నా ఆర్మీ అనేసరికల్లా అది ఒక మైండ్ లో పబ్లిక్ లో ఏమైపోతుందంటే ఆయన ఫ్యాన్స్ లో. సో అక్కడ అల్లు అర్జున్ రావడము, ఆ ఉత్తేజము, ఆ ఉద్వేగము, ఆ అందులో ఆయన ఎంట్రన్స్ అయినాక ఆ పైకి కారులో నుంచి పైకి లేచి ఇలా అభివాదం చేయడంతో ప్రజలు ఒకేసారి ఆయన మీదకి దగ్గర రావడం తొక్కిసారి జరిగింది. ఐ మీన్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో వెదర్ సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇందులో ఏమన్నా ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందా, లేకపోతే అల్లు అర్జున్ గారు రావడం అనేది మరి అక్కడ వాళ్ళకి తెలియకొచ్చా రావడం ఇంకా తెలియదు. కానీ మొత్తంగా అయితే మాత్రము చనిపోయింది ఒక షీఈ్ ఇన్నోసెంట్. ఐ మీన్ ఒక వాళ్ళు ఏదో ఆయన జాబ్ చేసుకుంటున్న ఏదో వాళ్ళ భర్త ఫ్యామిలీ వాళ్ళిద్దరు 10 గంటల షోకి అర్ధరాత్రి బెనిఫిట్ షో అనేది అసలు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అర్ధరాత్రి బెనిఫిట్ షో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను అనుకోవడం. ఇంతవరకు ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో ఇస్తున్నాం బహుశా మార్నింగ్ 4 o'clock 5 o'clock. సో ఇది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు సరే అల్లు అర్జున్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఐ మీన్ ఈ నార్కోటిక్స్ వీటి మీద డ్రగ్స్ మీద ఒకటి సందేశాత్మకంగా చేసింది కాబట్టి సరే ఓకే అని చెప్పని గవర్నమెంట్ నుంచి ఒక స్టెప్ ముందుకేసి బెనిఫిట్ షో అనేది ఇచ్చిర్రు. అయితే అర్ధరాత్రి బెనిఫిట్ షో వేయడం వల్ల ఆ చలికి ఎక్కడి నుంచో ఆ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చి అక్కడ ఆ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చిన ఆమె చనిపోయింది కాబట్టి మనం అంటున్నాం. కానీ ఇంకెంతో మంది ఎన్నో ప్రాంతాల నుంచి సంజయ్ థియేటర్కి వచ్చారు సినిమా చూద్దామని చెప్పాను. మా ఫ్యాన్ సినిమా మా హీరో సినిమా మేము చూద్దామని ఇంతవరకు వచ్చాము. సో ఇక్కడికి వచ్చినాక మా హీరోనే వస్తున్నప్పుడు ఇంకా రియాక్షన్ ఎలా ఉంటుందండి? సో ఆ రియాక్షన్ లో ఇవన్నీ కూడా జరిగిపోయి ఆ సందర్భంలో పరిణామాల్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అల్లు అర్జున్ గారు రాకుండా చాలా బాగుంటుండే. వెన్ హీ గ్రోన్ అప్ యాజ్ ఎ బిగ్ స్టార్ ఎలా అంటే సమాజాన్ని అని అబ్జర్వ్ చేస్తుండాలి. ఐ మీన్ ఎస్ మనం ఇప్పుడు మనం వెళ్తే అక్కడ పరిణామాలు అవుతుండొచ్చు, అన్నీ మనం జరుగుతుండొచ్చు అని చెప్పి ముందే ఆయన ఊహించి ఉండుంటే ఎంతో బాగుంటుండే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఇది తప్పే ఎవరిది, అల్లు అర్జున్ గారిదా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదా? ఇందులో అనేక కోణాలు చూడాల్సి వస్తుందండి. ఇప్పుడు ఇలా తప్పు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగింది అని కొంతమంది చెప్తున్నారు. సో అది కూడా కరెక్టే కదా అని నాకు అనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అల్లు అర్జున్ గారికి, సేమ్ టైం సామాన్య ప్రజల్ని కూడా అక్కడ ఏది కూడా ఇబ్బంది కాకుండా చూడాలి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. సో అక్కడ అల్లు అర్జున్ గారు మరి అక్కడ ఈ యాజమాన్యం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు యాజమాన్యం కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముందస్తుగా సమాచారం ఇచ్చారా మనం అది చూసుకోవాలి ఫస్ట్. వెదర్ అంటే నేను వస్తున్నాను ఈ టైంకి అని చెప్పని. సో ఇలా అనేక రకాలు చూసుకోవాలి. అంటే ఇందులో అల్లు అర్జున్ గాని మనము ముందు ఆయన అంటానికి లేదు, ఇలా అనేక రకాలు ఉన్నాయి ఫ్యాక్టర్స్. సో అన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. ఇలా ఏదో ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాక్టర్ అని కాదు, అక్కడ ఏమంటారు ఆ థియేటర్ దగ్గర మనం ఇంత రష్ ఉంటుందని చెప్పి ముందే గ్రహించి ఇంకొంచెం ఎక్కువ పోలీస్ వాళ్ళు కూడా అక్కడ కొంచెము స్టాఫ్ని ఎక్కువ ఏర్పాటు చేసేది ఉండే. అలాగే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఏమైందంటే కొంతమంది సినిమా చూడని వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ టికెట్స్ ఉన్న వాళ్ళే కొంతమంది ఉంటారు, అల్లు అర్జున్ చూద్దామని చెప్పని చాలా మంది వచ్చేసారు.
సో ఆ మూమెంట్ కూడా అక్కడ అలా జరగడానికి కారణమైందని నేను భావిస్తున్నానండి. సో అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కూడా దాని గురించి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అండ్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు ఆపేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు మేము అనేది ఇప్పుడు మీరు ముందు మనము ఏమంటారు, మనకి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కండి, వి షుడ్ బి అంటే రియాక్షన్ గానే ముందు మనము వి షుడ్ బి అంటే ముందే అనలైజ్ చేసుకోవాలి సిచ్యువేషన్ మనకి. అంటే మనం వెన్ యూఆర్ బిగ్ యాక్టర్ ఇలా ఉంటుండొచ్చు పరిణామాలు అని చెప్పని యూ షుడ్ బి ప్రొయాక్టివ్ రాదర్ దెన్ రియాక్టివ్. రియాక్టివ్ ఇది. ప్రొయాక్టివ్ అంటే ముందే ఊహించుకొని అరే మనం ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, సో మనము ఇక్కడికి వెళ్ళకూడదు, మనం ఇప్పుడు మనం వెళ్తే అక్కడ ఇబ్బందులు అవుతాయి, అక్కడ ఫ్యాన్స్ కి ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలకి ఇబ్బంది అవుతుంది, అక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పని గ్రహించుకొని ఉండుంటే బాగుంటుండే అల్లు అర్జున్ గారు. అట్లీస్ట్ సేమ్ టైం సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ముందస్తు సమాచారము పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తే బాగుంటుండే. ఇది సరే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన చర్యలు తీసుకుంటుంటే ఇలాంటి అనార్థాలు కాకుండా ఉంటుండే. అయితే ఇప్పుడు ఇది ఒక మంచి నిర్ణయం. రియాక్టివ్ ఇది అంటే ఒక సంఘటన జరిగినాక రియాక్షన్. ఇప్పుడు ఏది ఇప్పుడు అన్నారు కదండి, ఇప్పుడు ఏది మీట్ ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వాలిగా, వాళ్ళు కూడా తప్పు ఉందిగా. షోలు అట్లా నైట్ షోలు ఇవ్వడం కూడా తప్పే కదా. ఇట్స్ అంటే ఒక గుడ్ జెస్టర్ అని లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము అక్కడ వాళ్ళ ఏమంటారు అల్లు అర్జున్ గారు మరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వారు అక్కడ సీఎం గారికి ఏం రిక్వెస్ట్ చేశారు అల్లు అర్జున్ ద్వారా, మరి అల్లు అర్జున్ గారు కూడా ఈ నార్కోటిక్స్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి ఒక సోషల్ కాజ్ మెసేజ్ ఇచ్చింది కాబట్టి, సో ఆ విధంగా ఒక గుడ్ జెస్చర్ లో భాగంగా వాళ్ళు టైమింగ్స్ అడిగినట్టు, సో నైట్ పెడితే బాగుంటుంది అన్నట్టు, అందుకే బెనిఫిట్స్ నైట్ ఇచ్చినట్టు గవర్నమెంట్ కూడా అలా. సో ఇందులో నేదంటారు కానీ ఇలా ఆల్ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. సో ఇక ముందు ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ఈ సినిమాగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు వెన్ ఈ బికమ్ టాప్ స్టార్, అతను కూడా చూసుకొని ఆలోచించుకొని ఇక్కడ వెళ్తే ఇలా ఉంటుందేమో ఇబ్బందులు అని చెప్పి ముందే ఆలోచించుకొని గ్రహించి చేసుకోవాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోవాలి. ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర 1000 మందికే ఉందనుకోండి అవకాశము, అక్కడ ఆ 1000 మంది చోటకి ఒక పెద్ద స్టార్ వస్తుందంటే నీకు 1000కి 10,000 మంది వస్తారు. సో అలాంటివి కాకుండా కూడా చూసుకోవాలి. సో వెన్ అలాంటివి ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ కూడా షుడ్ టేక్ నెసరీ యాక్షన్స్ అగైన్, అంటే యాక్షన్స్ ఇన్ సెన్స్ ఈ షోకి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు దాన్ని ఆ రోజు ఆపేయడమా, లేదా పర్మిషన్ ఇచ్చినంత వరకు దానికి ఉన్నంత వరకే తీసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు అంటే ఐ మీన్ ఒక క్రమబద్ధీకరణ, ఐ మీన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఎంతోమంది వస్తారు, సో వాళ్ళని ఒక సెగ్రిగేటివ్ ఐ మీన్ వాళ్ళని ముందుకు పంపించడం అది చూసుకోవాలి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బాధ్యత ఉందో అల్లు అర్జున్ గారి మీద కూడా అంత బాధ్యత ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.